పంపించేసింది రఘురామకృష్ణరాజు. దేవాదాయ శాఖను పంపించి ఏంటి అసలు ఆ గుడి, ఆ కథ ఏంటనేది ప్రజలకు చెప్పాలి కదా. చెప్పి దాన్ని దేవాదాయ శాఖ తరపున రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పొచ్చు కదా. చెప్పి ఒకవేళ అదిగో ఈ భక్తులు కూర్చోబెట్టి, ఎవరైతే దళిత సామాజిక వర్గం నుంచి అని చెప్తున్నారు, గొంతేరమ్మ టెంపుల్ అంటున్నారు, అయ్యా మీ గొంతేరమ్మ విగ్రహాన్ని పెడదాం గుళ్ళో, ఇంకో పక్కన రాముల వారిది పెడదాం అని చెప్తే సరిపోతుంది కదా. అక్కడ సింపుల్ కదా అది లాజిక్. ఎందుకు చేయలేదు అసలు? పోలీసులు, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ కూర్చొని చేయాల్సిన పని అది, గొడవ బిగినయ్యాక. కానీ ఎందుకు ప్రొవోక్ చేసుకుంటున్నారు ఇక్కడ? చివరికి ఆయన వెళ్తానని అడ్డుకుంటామని, అడ్డుకునే వాళ్ళలో నాకు తెలిసి ఖచ్చితంగా గుడికొచ్చి దండం పెట్టుకుంటానన్నోడుని అడ్డుకున్నాడు అంటే వాడు హిందువు అయ్యి ఉండడు. ఎందుకంటే హిందువు అయినోడు ఎవడు నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అవతలోడు, ఇంకోటి నీ దర్శనాన్ని ఆపే తప్పు ఎవడు చేయడు. పైగా మెళ్ళలో పూలమాల విసిరేసేటటువంటి తప్పుడు పని ఎవడు చేయడు. దేవుడికి మెళ్ళలో వేసిన పూలమాల విసిరేశారంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు కాదు. అంటే ఆ గుడి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆధిపత్యంలోకి వెళ్ళింది. అందువలన అక్కడ పూజలు చేయనీయకుండా శిథిలావస్థకి చేర్చారు. ఆ విషయంలో రఘురామకృష్ణరాజు కరెక్ట్, అతని లాజిక్ కరెక్ట్, అతను పోరాడుతున్నది కరెక్ట్. వాస్తవంగా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో మత మార్పిడులు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి కొన్ని దశాబ్దాలుగా. అక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో అత్యధికులు 80-90% మంది కన్వర్ట్ అయి ఉన్నారు.